నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు నీళ్ళు వస్తలేవు మొక్కలు మొక్కలు అందరినీ అంతటా వాడుతున్నాయి తినని ఎండిపోతున్నాయి. మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది, ఎలక్షన్ అంటారు, ఇవ్వంటారు, ఓట్లు ఏమంటారు, ఇవ్వంటారు. మా పరిస్థితి ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు, ఎట్లా చేయమంటారు, ఎట్లా చేస్తుంది, ఏం చేయాలి. ఇప్పుడు మీరు 2 దగ్గర పొద్దులు పెట్టినా, 4 ఎకరాలు పడేసినా, పొలం బాటలేదు, పొద్దు ఎండిపోతుంది, పొలం బాటలేదు, పొలం ఎండిపోతుంది. నా పరిస్థితి 4 లక్షల పెట్రోల్ పెట్టినా, రిటర్న్ నింపుకోవాలి. నేను ఏం చేయాలి? నా పట్టి అసలు మా అనుకోండి రైతులు మా ఏరియాలో మస్తు మంది ఉన్నాము. 20 మంది 50 మంది అక్కడ ఇద్దరం. ఆ పట్టింది అక్కడ అంతా నీళ్ళు ఉన్నాయి, మాకు లేవు. ఇది లెక్క ఓట్లు అని వస్తారు, ఇవన్నీ వస్తారు, అవన్నీ వస్తారు. ఏం చేయమంటావు? ఇట్లా చెప్తే అట్లా కుంటకు నీళ్ళు వస్తే 2 కుంటకు నీళ్ళు వచ్చినాక మా ఏరియా ఇక 50 రైతులు అయిన వాళ్ళు మొత్తం డెవలప్ అవుతారు. అది ఎక్కువ నాకు అది లేకపోతే కట్ట కింద వాళ్ళు బాగుపడరు, పగిన వాళ్ళు బాగుపడరు. ఎందుకంటే మాకు వాటర్ వస్తుంటే గాయలు పడతాయి, బోర్లు పడతాయి, పాటలు పడతాయి. ఈ పరిస్థితి మాది. మాకు ఈ రోజు నుంచి వెళ్ళకుంటకు నీళ్ళు ఇవ్వకపోతే మా పంటలన్నీ వెళ్ళిపోతున్నాయి కనుక ఎవరు ఇప్పుడు ఈ రోజు కనుక మాకు నీళ్ళు ఇవ్వకపోతే ఎవరు ఓట్లని రావద్దు. ఓట్లని అడిగితే ఎవరు ఓటేసే వ్యక్తి ఉండదు. ఈ 3 సంవత్సరాల నుంచి మారితే ఈ సంవత్సరం మొత్తమే ఎవరు పట్టించుకోవడం లేడు, నీళ్ళు వచ్చలేదు. ఉన్న పంటలు మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఈ రోజు నీళ్ళు ఇవ్వకపోతే మా పంటలు మొత్తం వెళ్ళిపోతాయి.